ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కువైట్ దుర్వినియోగం నుండి రక్షించడం లక్ష్యంగా కొత్త వీసాలపై ఒక రూల్స్ అయితే వచ్చాయి. ఆ వివరాలన్నీ పూర్తిగా మనం గమనించే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాల్లోకి వెళ్దాం. అక్రమ ప్రవేశాన్ని తగ్గించడానికి వీసా ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. కువైట్ డిసెంబర్ 23 నుండి అమల్లోకి రానున్న అన్ని రకాల నివాసం మరియు సందర్శన రుసుములను పెంచాలనే ఒక కొత్త నిర్ణయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసింది. అధికారిక గెజిట్ కువైట్ ఆల్ యూఫ్లో ప్రచురించింది. దీన్ని పౌరులు విస్తృతంగా స్వాగతించారు. రుసుము పెంపు మితిమీరినది కాదని వారు పట్టుబట్టారు. ముఖ్యంగా ఉల్లంఘనలు పెరుగుదల దృష్ట్యా నివాస మార్కెట్ను నియంత్రించడానికి మరియు సందర్శనలను నిర్వహించడానికి కొత్త రుసుములు అవసరమైన శాసన చర్యలను సూచిస్తాయని న్యాయవాది ఆలీ ఆల్ వాస్ఫన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం యొక్క లక్ష్యం డబ్బు వసూలు చేయడం కాదని, ప్రవేశాన్ని నియంత్రించడం మరియు రాష్ట్రాన్ని దుర్వినియోగం నుండి రక్షించడమని ఆయన వివరించారు. ఉపాంత కార్మికులను సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి మరియు నివాస అనుమతులు దుర్వినియోగం ఈ నిర్ణయాన్ని తప్పనిసరి చేసింది. కొత్త రుసుములు ఒక నియంత్రణ చర్యగా ఉద్దేశించబడ్డాయి, శిక్ష యొక్క రూపంగా కాదు. చట్టపరమైన అంతరాన్ని పూరించడాన్ని మరియు చట్టపరమైన నివాసితులు మరియు ఉల్లంఘించే వారి మధ్య న్యాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని మరియు నివాసం లేదా విజిట్ వీసాల దుర్వినియోగాలకు లేదా రాష్ట్ర సేవలపై భారంగా మారకుండా చూస్తుందని న్యాయవాది ఆల్ వావన్ ధృవీకరించారు. ఇంతలో కొత్త రుసుములు ప్రజా సేవలపై ఒత్తిడిని తగ్గిస్తాయని మరియు సందర్శించడానికి లేదా నివసించడానికి నిజమైన కోరిక ఉన్నవారికి ప్రవేశాన్ని నిర్ధారిస్తాయని న్యాయవాది ఇనామ్ హైదర్ అన్నారు. చట్టబద్ధమైన సందర్శకులకు హాని కలిగించకుండా ఈ నిర్ణయం కార్మిక మార్కెట్ను సానుకూల ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో కుటుంబం మరియు సందర్శనలను తరచుగా అక్రమ కార్మికులను తీసుకురావడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తున్నారని న్యాయవాది హైదర్ వివరించారు. కొత్త రుసుములు క్రమాన్ని పునరుద్ధరించడం మరియు జనాభా నిర్మాణాన్ని సంస్కరించే సమగ్ర వ్యూహంలో భాగంగా రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి అని మునీఫ్ నయోమ్ మరియు జాబర్ ఆల్ హమూద్ ఆల్ శ్రేయస అరబ్ టైమ్స్ స్టాప్ ద్వారా మనకు ఈ వివరాలు తెలిసాయి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.